Divya Jewelers first ever factory outlet లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మెట్రోలో దాదాపుగా రోజుకి వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవైపు నుంచి చూసుకుంటే ట్రాఫిక్ తగ్గడానికి కూడా, అలాగే త్వరగా ఆఫీస్లకి ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా మంది కూడా మెట్రోని యూజ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు అమీర్పేట్ మెట్రో దగ్గర అయితే ఉన్నాం. అయితే మెట్రో దగ్గర ఈరోజు మనం ఉండడానికి గల కారణం కూడా ప్రమాదాలు కూడా మెట్రోలో అధికంగానే జరుగుతాయని కూడా చెప్పడానికి ఆనవాళ్ళు లేవనే చెప్పొచ్చు. కానీ జరగకుండా ఉండవు అనడానికి కూడా లేవని చెప్పొచ్చు. అయితే చాలా మటుకు కూడా చూసుకుంటే ప్లాట్ఫామ్ మీద చాలామంది ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా అది త్వరగా ఆఫీసులకు కానీ ఇళ్ళకి కానీ వెళ్ళాలి అనుకుంటే మెట్రోని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళల్లో అలాగే పొద్దున వేళల్లో దాదాపుగా 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం వేళల్లో చూసుకుంటే 4 నుంచి 8, 9 గంటల వరకు కూడా మెట్రో ఎంత రద్దీగా ఉంటుందనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి అంత రద్దీగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ మీద మెట్రో రాగానే తోపులాటలో ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయేమో అని చెప్పి ప్రభుత్వం, అంటే ముందుగా చూసుకుంటే హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు, ఎలాంటి అధికారులు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. అంటే ట్రాక్ ప్రమాదాలు నివారించడానికి ప్లాట్ఫామ్ మీద ఒక గ్రిల్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు అవి స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. మనం ఇక్కడ చూసుకుంటే ఒక మెట్రో వచ్చింది, రాగానే చాలామంది ప్రయాణికులు తోపులాటలో ఎక్కుతూ ఉంటారు. అలా తోపులాటలో ఎక్కే క్రమంలో ట్రాక్ మీద పట్టడం కానీ, లేకపోతే చిన్న చిన్న గాయాలు అవ్వటం, లేకపోతే ఇంకొంచెం ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి ఏమి కూడా జరగకుండా అధికారులు నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఒకవైపు మనం చూసుకుంటే కనుక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గ్రిల్స్ మనం చూస్తున్నాం, స్టీల్ కలర్వి గ్రిల్స్ని డోర్ ఏదైతే ఉంటుందో కేవలం అక్కడ వదిలేసి మిగతా చోట్ల పెట్టినట్టుగా కూడా మనకి క్లియర్గా స్క్రీన్ మీద అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మెట్రో రైల్ 3 మార్గాల్లో అమీర్పేట్ అతి పెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్లాట్ఫామ్ మొత్తం కూడా ప్రయాణికులతో రద్దీగానే ఉంటుంది. అంటే ఎవరైనా ట్రైన్ మారాలి, మెట్రో ట్రైన్ మారాలి అంటే కూడా ఇంటర్చేంజ్ స్టేషన్ ఇదే కాబట్టి ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడే మొదటిగా వేయాలి అంటూ కూడా అధికారులు సూచించారని చెప్పొచ్చు. అంటే మెట్రో ఎక్కేటప్పుడు రద్దీగా ఉన్న సమయంలో పొరపాటున తోపులాట జరిగితే ట్రాక్ మీద పడిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ సంస్థ ఇక్కడ ఐరన్ గ్రిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత దశల వారీగా అన్ని స్టేషన్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు 6 కోచ్ రైళ్లను తగ్గట్టు డిజైన్ చేస్తూ ప్రస్తుతం కేవలం 3 కోచ్లలో మాత్రమే ఇది నడుస్తున్నట్టుగా కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. తరువాత అన్ని చోట్లలో ఇలాగే ఖాళీగా వదిలేసి ఇలా ఐరన్ గ్రిల్స్ని మాత్రం బిగిస్తున్నారు అన్నట్టుగా కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అన్ని స్టేషన్స్లో కాదు, అంటే చాలా మటుకు ఎర్రగడ్డ, అమీర్పేట్, అంటే ముందు నుంచి కూడా చూసుకుంటే ఏదైతే చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయో యూసుఫ్గూడ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, ఇవి కాకుండా కేవలం ఇంటర్చేంజ్ అమీర్పేట్ అనేది పెద్ద స్టేషన్ కాబట్టి చాలామంది మెట్రోను చేంజ్ అవ్వటానికి మియాపూర్, ఎల్బీ నగర్, హైటెక్ సిటీలో చేంజ్ అవ్వటానికి స్టేషన్స్ మారాలి. కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ స్టేషన్ కాబట్టి ఇక్కడే ఎక్కువగా ప్రయాణికులు ఉంటారు. కాబట్టి ట్రైన్ ఎక్కేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆ విధంగా, అంటే మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాము, ఏదైతే ట్రైన్కి సంబంధించిన డోర్స్ ఉంటాయో జస్ట్ అవి ఓపెన్ అయ్యే దగ్గర మాత్రమే ఆ విధంగా ఖాళీగా పెట్టి మిగతా చోట్ల మొత్తం కూడా గ్రిల్స్తో కవర్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటివి కనుక చేస్తే ప్రమాదాలు అసలు జరగకుండా ఉంటాయి. కాబట్టి అధికారులు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మరి మీరేమంటారు అనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.